వెల్కమ్ టు వార్తా 9. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫలితాల్లో మార్పు కనిపించాలన్న ఏపీ సీఎం. ఫైల్స్ లో కాదు ఫలితాల్లో వేగం కావాలన్న చంద్రబాబు. ఫీల్డ్ విజిట్లు తప్పనిసరన్న సీఎం ఆదేశాలు. ప్రజలకు మార్పు కనిపించేలా పనిచేయాలన్న చంద్రబాబు. హైదరాబాద్ లో సైన్స్ సిటీ ప్రాజెక్టుపై కిషన్ రెడ్డి. విద్యార్థుల్లో విజ్ఞాన శాస్త్ర ఆసక్తి పెంచడమే లక్ష్యమన్న కేంద్రం. హైదరాబాద్ కు సైన్స్ సిటీ మరో ప్రత్యేక ఆకర్షణన్న మంత్రి. స్టార్టప్ సైన్స్ రంగాలకు మోదీ ప్రభుత్వం ప్రోత్సాహం. రైతుల మధ్యకు వచ్చి సమస్యలు తెలుసుకోండన్న హరీష్. ఏసీ గదుల్లో కాదు రైతుల మధ్యకు రావాలన్న హరీష్. వడ్ల కొనుగోలులో ప్రభుత్వం వైఫల్యమైందని వెల్లడి. రైతు సమస్యలపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదని వ్యాఖ్య. జై శ్రీరామ్ వ్యాఖ్యలపై రాజాసింగ్ ఘాట్ కౌంటర్. కొండా సురేఖ ఏ విషయానికి మంత్రి అన్న రాజాసింగ్. హిందూ భావోద్వేగాలను దెబ్బతీయొద్దన్న రాజాసింగ్. జై శ్రీరామ్ కాంగ్రెస్ కు రాజాసింగ్ ప్రశ్నలు. తెలంగాణలో శాంతి భద్రతలు ఎటుపోతున్నాయన్న కౌశిక్ రెడ్డి. న్యాయవాదులపై రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి అని ప్రశ్న. హత్యాయత్నం కేసులో పోలీసుల తీరుపై కౌశిక్ విమర్శలు. లా అండ్ ఆర్డర్ దారుణంగా మారిందని వ్యాఖ్య. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో 7వ జిల్లా కలెక్టర్ల సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రులు, కలెక్టర్లు, సెక్రటరీలు, హెచ్ఓడీలు పాల్గొన్నారు. స్పీడ్ ఆఫ్ డెవలపింగ్ గవర్నెన్స్ నినాదం మాత్రమే కాకుండా రాష్ట్ర వృద్ధిలో వేగం పెంచాలని సీఎం అన్నారు. ఫైల్స్ లో కాదు ఫలితాల్లో మార్పు కనిపించాలన్నారు. ప్రతి అధికారి, ప్రతి కలెక్టర్ కు ఫీల్డ్ విజిట్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. ప్రజలకు మార్పు స్పష్టంగా కనిపించేలా పనిచేయాలని సూచించారు. రాష్ట్రాన్ని బెస్ట్ ప్రాక్టీసుల్లో బెంచ్ మార్కుగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పెట్టుబడులు, వృద్ధిలో జిల్లాల మధ్య పోటీ ఉండాలని అన్నారు. బండి సంజయ్పై పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. బీజేపీ నాయకులపై ఎవరైనా అసత్య ఆరోపణలు చేసినా, వ్యక్తిగత దాడులకు దిగినా పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. అలాంటి వ్యాఖ్యలకు బీజేపీ దృఢంగా సమాధానమిస్తుందని స్పష్టం చేశారు. బీజేపీ నేతలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం సరికాదన్నారు. రాజకీయాల్లో సంస్కారం పాటించాలని సూచించారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా వ్యక్తిగత విమర్శలు చేయడం దురదృష్టకరమని అన్నారు. పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీజేపీపై దుష్ప్రచారం చేస్తే తగిన సమాధానం ఇస్తామని హెచ్చరించారు. జనతా పార్టీ నాయకుల మీద అనుచితంగా వ్యాఖ్యలు చేస్తే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. వ్యక్తిగతమైనటువంటి ఒక మానహాని చేసినా, అబద్ధాల ప్రచారాలు చేసినా, అబద్ధాలు మాట్లాడినా భారతీయ జనతా పార్టీ దాన్ని తిప్పికొట్టేటటువంటి మాకు కూడా ఆ శక్తి ఉన్నది. ఈరోజు గతంలో మాట్లాడినటువంటి బీఆర్ఎస్ నాయకులు
చేసినటువంటి వ్యాఖ్యలను కూడా గుర్తు చేసుకోవాలి. అప్పుడు ఏదో పోనీలే అని చెప్పి ఊరుకుంటే మళ్ళీ అదే మాటలు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. మరి దానికి తప్పకుండా రియాక్షన్ ఉంటుంది. ప్రజాస్వామ్యంలో బాధ్యతగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ వచ్చిన తర్వాత మీ భాషలు మీరు కొత్త కొత్త భాషలు ఈరోజు తీసుకొస్తూ ఉన్నారు. వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు, అబద్ధాలు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీ అబద్ధాల ప్రచారాలకు అబద్ధాల మాటలకు భారతీయ జనతా పార్టీ ఊరుకునేది ఉండదు. తప్పకుండా ఎవరి మీద మా భారతీయ జనతా పార్టీ నాయకుల మీద అబద్ధాలు మాట్లాడినా భారతీయ జనతా పార్టీ తప్పకుండా దానికి రియాక్షన్ ఇస్తుంది. దానికి తప్పకుండా మేము అటువంటి ఒక దాన్ని తిప్పి కొడతామని చెప్పేసి కూడా ఆ ఒక ఎలిగేషన్స్ని, ఆ ఒక ఏవైతే దురుద్దేశంతో మాట్లాడిన మాటల్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. మేము దాడులు సమర్థించము కానీ ఒక పరిమితి, ఒక స్థాయి ఉంటుంది. టాలరెంట్ లెవెల్ ఒకటి ఉంటుంది. వ్యక్తిగతమైనటువంటి ఒక మానహాని చేసి ప్రజల్లో ఒక తప్పుడు ప్రచారాలు చేసి డిఫెమేషన్గా మాట్లాడే వ్యక్తులకు మరి కొంతమందికి వారికి శిక్ష ఏ విధంగా ఇవ్వాలని చెప్పి కార్యకర్తలు స్వతహాగా వారు నిర్ణయం తీసుకున్నటువంటి ఒక యాక్షన్ మాత్రమే కానీ పార్టీ ద్వారా ఎక్కడ కూడా ఈ యొక్క దాడిని మేము ప్రోత్సహించం కూడా. శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించారని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. తాను చెప్పిన విషయాన్ని వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాము కూడా హిందువులమేనని, ఇంటి నుంచి బయలుదేరే ముందు దేవుణ్ణి ప్రార్థిస్తానని తెలిపారు. రామాయణం తెలుసని, రాముడు తనకు దేవుడేనని స్పష్టం చేశారు. భద్రాచలానికి సీఎం రేవంత్ రెడ్డి 300 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. భక్తి గురించి మాట్లాడే బీజేపీ నేతలు కనీసం 700 కోట్లు ఇవ్వాలని సవాల్ విసిరారు. ప్రజల సమస్యలు, రైతుల సమస్యలపై బీజేపీ నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించానని అన్నారు. తన మాటలను వక్రీకరించి రాజకీయ లాభం పొందొద్దని సూచించారు. మేము కూడా హిందువులమే. మేము లోపల నుంచి, ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు దేవుడి బొట్టు పెట్టుకొని దేవుడికి పూజ చేసుకొని బయటకు వస్తాము. మరి హిందువులం అనే బోర్డు తల మీద రాసుకోరు ఎవరు కూడా. మరి మీరేమైనా బోర్డులు మెడకేసుకొని తిరుగుతున్నారో నాకైతే తెలియదు, కానీ మేము కూడా హిందువులమే. మా దగ్గర భద్రాచలం ఉన్నది. భద్రాచలానికి మా ముఖ్యమంత్రి గారు 380 కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం ఇచ్చారు. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా మేము భద్రాచలం కళ్యాణం చేస్తూ ఉన్నాము. మరి మీరు నిజంగా రామభక్తులైతే ఆ భద్రాచలానికి మా ముఖ్యమంత్రి గారు 380 కోట్లు ఇచ్చారు కదా, దానికి ఒక 2 అంతలు అంటే 700 కోట్లు, 760 కోట్లు శాంక్షన్ చేయండి. అప్పుడు మీకు రాముడి మీద ఉన్న భక్తి ఏంటో తెలుస్తుంది. ఈ రోజు వరకు ఏ ఒక్క బీజేపీ నాయకుడు కూడా రామ కళ్యాణానికి భద్రాచలం రాలేదు. ఆ విషయాన్ని కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మీరు ఏదో విమర్శలు చేసి మేము రాముడిని తిడుతున్నాము, మరి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు అనేటువంటి మాట మాట్లాడడం చాలా తప్పు. ఒక దేవాదాయ శాఖ మంత్రిగా నేను మాట్లాడానని ఇంకా దాన్ని ప్రచారం చేస్తూ దాన్ని మీరు తప్పుడు ప్రచారం చేయడం అనేది చాలా తప్పు. నేను అన్న మాట వేరు, మీరు ప్రచారం చేసింది వేరు. కాబట్టి మీరు డబ్బులు తీసుకురండి, ఇక్కడ అభివృద్ధి చేయండి తెలంగాణ మీద. అది చేసినప్పుడు మీకు మాట్లాడేటువంటి నైతిక హక్కు ఉంటుంది తప్పితే మీకు రైతుల గురించి పట్టదు, ప్రజల గురించి పట్టదు, అభివృద్ధి గురించి పట్టదు, మరి దేని గురించి కూడా పట్టదు. మరి 2 మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు, ఒక స్టేట్ అధ్యక్షుడు ఏం చేస్తూ ఉన్నాడు, 8 మంది ఎంపీలు ఏం చేస్తూ ఉన్నారు. ₹1 కూడా ఇవ్వనటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు మరి తెలంగాణను చిన్న చూపు చూస్తున్నప్పుడు తప్పకుండా మేము కామెంట్ చేస్తాము. ఆ కామెంట్ను మీరు మరి రిసీవ్ చేసుకోగలిగితే చేసుకోండి, లేకపోతే నోరు మూసుకొని కూర్చోండి. కానీ తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం బాగుండదని చెప్పి ఈ వేదిక మీద నుంచి వాళ్ళని హెచ్చరిస్తూ. కరీంనగర్ లో బీజేపీ బీఆర్ఎస్ నాయకుల మధ్య జరిగిన ఘర్షణ హాస్యాస్పదమని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ విమర్శించారు. తెలంగాణలో దాడుల సంస్కృతి మంచిది కాదని అన్నారు. ఇలాంటి దాడులను ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పనిచేస్తుండగా కొట్లాటలతో కన్ఫ్యూజన్ సృష్టించొద్దని సూచించారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని ప్రజలకు ఇప్పటికీ తెలుసని వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రయోజనాల కోసం హింసకు పాల్పడొద్దని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత అందరిదని పేర్కొన్నారు. రాజకీయాల్లో ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించడం, ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడుకోవడం అనేది ఉండాలి తప్పితే ఇలాంటిది దాడులు అనేది అప్రజాస్వామికం. దీన్ని
ప్రభుత్వం కూడా సహించదు. అన్నిటికంటే ముఖ్యంగా ఎందుకు పనికిరాని కొట్లాట, పనిలేని కొట్లాట. ఇది తెలంగాణ రాజకీయాలని హీటెక్కించడానికి, మీరేదో వేరు వేరని చెప్పుకోవడానికి ఉపయోగపడే కొట్లాట తప్పితే దీంతో లాభం లేదు. ఇంకా చెప్పాలంటే తెలంగాణ సమాజంలో ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్న ఈ క్రమంలో ఒకతాను ముక్కలైన కమలం, గులాబీ శ్రేణులు కొట్టాడుకోవడం అనేది ఒకంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. మా దృష్టిలో మీరిద్దరు వేరు కాదు, అయినప్పటికీ కూడా ఇది శాంతి భద్రతల సమస్యగా మార్చే ప్రయత్నం చేయకండి అని చెప్పి మిత్రులకు హితం. ఎంతైనా అందరూ ప్రజల కోసం పోరాడే వాళ్ళే తప్పితే ప్రజల కోసం కొట్టాడుకోవాల్సిన అవసరం లేదు. ప్రజాకోణం ఎప్పుడు కూడా శాంతియుత పరిష్కారం ఉండాలి తప్పితే ఇలాంటి భౌతిక దాడులని మంచిది కావద్దని చెప్పి ఇద్దరికి బీజేపీ మిత్రులకు, బీఆర్ఎస్ మిత్రులకు తెలియజేస్తున్నారు. డ్రగ్స్ నియంత్రణను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యాంశంగా తీసుకుందని డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. డ్రగ్స్ నివారణ కోసం ఈగల్ ఫోర్స్ ప్రత్యేకంగా పనిచేస్తోందన్నారు. తెలంగాణకు చెందిన ఈగల్ ఫోర్స్ ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో కూడా ఆపరేషన్లు నిర్వహించి అనేక లింకులను ఛేదించిందని పేర్కొన్నారు. డ్రగ్స్ సరఫరా నెట్వర్క్ ను పూర్తిగా కట్టడి చేయడమే లక్ష్యమని తెలిపారు. జిల్లాల పోలీస్ యంత్రాంగం కూడా డ్రగ్స్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. యువతను మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మేమైతే కేస్ డైరీస్, సీజర్ రిపోర్ట్స్, పంచనామాస్ ఏవైతే రాస్తామో అవన్నీ కూడా అతి జాగ్రత్తగా చేసే అవసరం ఉంటుంది. ఏ చిన్న తప్పైనా కేసు కొట్టేసే ప్రమాదం ఉంటుంది. అది కాకుండా తర్వాత ఈ డ్రగ్ ఒఫెండర్స్ ఏవైతే ఉన్నారో, సప్లయర్స్, వారి ఆస్తుల్ని సీజ్ చేయడం, వారి వాహనాల్ని, రిసోర్సెస్ని సీజ్ చేయడం అనేది అది కూడా చాలా సుదీర్ఘమైన ప్రాసెస్ ఉంది అది. సో ఇదంతా కూడా చేయడానికి ఈ సివిల్ ఆఫీసర్స్ అవసరం అవుతాయి కనుక వాళ్ళ సంఖ్య కొద్దిగా పెంచుతూ ఏఆర్ ఇతర డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ వారికి సపోర్ట్గా ఉండేటట్టు ఈ ఆపరేషన్స్లో వారికి తెలియజేశారు. కేవలము ఈగిల్ ఫోర్స్ ద్వారా ఈ యాంటీ నార్కోటిక్స్ డ్రైవ్ మన రాష్ట్రంలో చేస్తే సరిపోదు. ఎస్పీసు, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏవైతే ఉన్నారో ఇప్పటి నుండి తప్పకుండా వారి చెయ్యి వారు దీనికి అందించాలి. వారు చేస్తే కానీ ఈ మొత్తం మన ఫలితం అనేది రాదు. అదే కాకుండా ఈగిల్ ఫోర్స్ కూడా జిల్లాలో వాళ్ళకు సెల్స్ ఉన్నాయి. ఈగిల్ రీజనల్ సెల్స్ ఒక 7-8 సెల్స్ ఉన్నాయి. అవి కూడా పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా ఒక 5-6 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ప్రత్యేకంగా నార్కోటిక్స్ సంబంధించిన పోలీస్ స్టేషన్స్ అవి కూడా సరిగా పనిచేసేటట్టు ఆ ప్రాంతంలో ఉన్న జిల్లాలందరినీ వాళ్ళు సమన్వయం చేసుకొని అక్కడ ఉన్న ఎస్పీ, సిపీస్, అక్కడ సివిల్ ఫోర్స్కి వాళ్ళు సమన్వయంగా ఉంటూ వాళ్ళకి కొద్దిగా మార్గదర్శకం చేస్తూ ఏ విధంగా ఈ కేసెస్ని మనం పట్టుకోవాలి, కొద్దిగా ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేయాలి, దర్యాప్తు చేయాలి అనేది వాళ్ళకి తెలియజేస్తే తప్పకుండా ఈ రిజల్ట్ ఏదైతే మనం చూస్తున్నామో అది ఇంకా మెరుగుపరిచి మన రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఎవరైతే భయంతో ఉన్నారో, మా పిల్లలు ఏమైపోతున్నారు, స్కూల్స్కి వెళ్తే భయము, అక్కడ హాస్టల్స్లో ఉంటే భయము, అక్కడ ఎటువంటి వాళ్ళకు మిత్రులు ఉన్నారు, ఆ ఫ్రెండ్స్ గ్రూపు, పియర్ గ్రూపు, ఇవన్నీ కూడా ఆందోళన ఉన్నారు. వాళ్ళందరికీ కొద్దిగా కంఫర్టు లేకపోతే కొద్దిగా భయం తగ్గియాలంటే పోలీస్ ఫోర్సు ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రానికి చెందిన అన్ని శాఖలకు చెందిన పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో, సిబ్బంది ఉన్నారో వారందరూ కూడా ఈ డ్రైవ్లో పాల్గొని మూకుమ్మడిగా దీనిపైన దాడి చేస్తే కానీ ఇది జిల్లా స్థాయిలో కూడా మనం కంట్రోల్ చేసే ప్రసక్తి కొద్దిగా తక్కువగా ఉంటుంది. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి దారుణంగా మారుతోందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. అలుగునూరులో చౌరస్తాలో యూపీ నెంబర్ ప్లేట్ ఉన్న ఫార్చునర్ కారులో వచ్చిన వ్యక్తులు హైకోర్టు న్యాయవాదిపై హత్యాయత్నం చేశారని ఆరోపించారు. ఆయుధాలతో బెదిరించారని న్యాయవాది ఫిర్యాదు చేయగా పోలీసులు వెపన్స్ అనే పదం లేకుండా పిటిషన్ ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని తెలిపారు. దీంతో పోలీసులే బెదిరిస్తున్నారని న్యాయవాది హైకోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో న్యాయవాదులకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
సాయంత్రము 6 నుంచి 7 గంటల మధ్యలో అలుగునూరు చౌరస్తాలో 4 దుండగులు యూపీ బండిలో వచ్చి వెపన్లు పెట్టి ఆ న్యాయవాదిని హత్య చేసే ప్రయత్నం చేసిండ్రు. అలుగునూరు చౌరస్తాలో ఏమి నడుస్తుంది, ఏంది ఇది అసలు? ఇది 5th రోజు. ఇగోండి ఈ బండి నంబర్ కూడా ఇచ్చినాము. ఈ బండి నంబర్లో మీకు చెప్పిన ఈ బండి నంబర్ యూపీది అనేది ఇది పోలీస్ యాప్లోనే. ఆ రోజు ఈ హైకోర్టు న్యాయవాది ఖాళీద్ అనే హైకోర్టు న్యాయవాది ఈయన పోయి పిటిషన్ ఇస్తే ఈ బండి నంబర్ డీటెయిల్స్ తీసుకొని తీస్తే యూపీకి సంబంధించిన బండి ఎటు పోతుంది లా అండ్ ఆర్డర్ అని మేము అడుగుతా ఉన్నాము. ఇగోండి ఇదే రిసీవ్డ్ కాపీ, ఇదే ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన రిసీవ్డ్ కాపీ. అసలు లా అండ్ ఆర్డర్ కరీంనగర్ జిల్లాలో ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నాను. దీంతో పాటు ఆ పిటిషనర్ హైకోర్టు న్యాయవాది ఇక్కడ ఆయన పని చేసుకొని ఏదో పనికి వచ్చిండు, కోర్టులో వాదన చేసుకొని పోతున్న సందర్భంలో అలుగునూరు చౌరస్తా దగ్గర వెపన్స్ పెట్టి బెదిరిస్తే తను పిటిషన్లో వెపన్స్ తోని బెదిరించిరు అని పిటిషన్ ఇస్తే ఇదే పోలీసు వాళ్ళు ఆ హైకోర్టు న్యాయవాది మీద ప్రెషర్ పెట్టి, ఇదే పోలీసు వాళ్ళందరూ అది సిపి కావచ్చు అక్కడ స్థానికంగా ఉన్న పోలీసు వాళ్ళు ప్రెషర్ పెట్టి మీరు వెపన్స్ అనే వర్డ్ అనేది మీరు దయచేసి యూజ్ చేయొద్దు, ఈ వెపన్స్ వర్డ్ అనేది మీరు యూజ్ చేస్తే మీ పిటిషన్ తీసుకోము అని వారిని బెదిరిస్తే వారు పిటిషన్ ఇచ్చిపోయిన తర్వాత ఇలా హైకోర్టు న్యాయవాది ఇలా హైకోర్టులో వేసిండు. ఏమనేసిండు, నేను ఈ పిటిషన్ నన్ను వెపన్స్ తో బెదిరించిర్రు అనేది నేను పిటిషన్ ఇస్తే పోలీసు వాళ్ళు నన్ను ఇయ్యనియలేదు అని ఇలా హైకోర్టులో పిటిషన్ వేసిండు ఆ న్యాయవాది. సిగ్గు శరము లజ్జ మానం ఉన్నదా అని అడుగుతా ఉన్నాను. ఇది తెలంగాణ రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఎటుపోతుంది? వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ వెంకట్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పిచ్చిగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్ కు లేదని మండిపడ్డారు. దేశ రాజకీయాల నుంచి మాట్లాడే ముందు ఏం సాధించారో చెప్పాలని ప్రశ్నించారు. రైతులపై నిజమైన ప్రేమ ఉంటే మీడియా వేదికగా చర్చకు రావాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు లేవనెత్తే పరిస్థితి ఏర్పడ్డది. నిజంగా మీటింగ్ లో ఏదైనా విషయాలు ఉన్నప్పుడు రైతులకు ఈ విషయాలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి, వీటిపైన లేవనెత్తి ఆ సమస్యల గురించి మాట్లాడితే నిజంగా ప్రభుత్వం కూడా ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో వాటిపైన ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ అవన్నీ పక్కన పెట్టి ఓన్లీ రేవంత్ రెడ్డి గారిని తిట్టనీకి, రేవంత్ రెడ్డి గారిని తిడుతూ మధ్యలో రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడినాం. కేటీఆర్ నీకు అడుగుతున్న, రాహుల్ గాంధీ గారు వారి కుటుంబం పట్ల వారి యొక్క చెల్లె పట్ల అపారమైన ప్రేమతోటి అపారమైన గౌరవంతో వారి యొక్క స్థానాన్ని వారి చెల్లెకిచ్చి ఎంపీని చేసారు. నువ్వేం చేసినావురా నాయన? మీ చెల్లె ఈ రోజు మీ పార్టీ ఇచ్చిపెట్టి నీ కుటుంబాన్ని ఇచ్చిపెట్టి రోడ్డుపైకి వచ్చి నేను రోజుని గుడ్డలిప్పుతుంది. అనుక్షణం అనునిత్యం నేను రాక్షసుని లెక్క సంబోధిస్తుంది. మీరు ఏం పీకిరు తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పి భారతదేశానికి పోయినామని చెప్పి రోజుకొక పదజాలం ఉపయోగించి మిమ్మల్ని తిడుతుంది. కల్వకుంట్ల కవిత గారు మిమ్మల్ని రోజు తిడుతుంటే సిగ్గు లేకుండా వాటికి సమాధానం చెప్పలేక ఆ మాటలకి స్పందించలేక ఇంట్లో ఇల్లే సగం పెట్టుకోకుండా బయటకు వచ్చి రాహుల్ గాంధీ గారి గురించి రేవంత్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి. ఈ రోజు నిన్ను ఈ యొక్క మాట్లాడే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, నువ్వు కొడుక అనే పదం ఉపయోగిస్తే నేను కూడా ఏంద్రా నా కొడుక అనే మాట్లాడే పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వు ఏ రకంగా మాట్లాడితే ఆ రకంగా నీకు కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అమెరికాలో చదువుకొని సూటు బూట్ వేసుకున్నప్పుడు మాట్లాడే పద్ధతి కూడా నేర్చుకో. మాట్లాడే మాటలు ఏ రకంగా మాట్లాడుతున్నా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని సోయితోటి మాట్లాడు. ఒక కడుపు మంటతోటి ఏదో మీ సామ్రాజ్యాన్ని మా అయ్య తర్వాత ఈ సామ్రాజ్యానికి నేనే రాజు అయితా, తెలంగాణ మా అయ్య తెలంగాణకి రాజు, మా అయ్య తర్వాత నేను యువరాజు అయితా, నేను యువరాజు నా పట్టాభిషేకం కాకముందే రేవంత్ రెడ్డి గారు వచ్చి ప్రజల ఆదరణతోటి నా కుర్చీ గుంజుకపోయిన ఒక కడుపు మంటతోటి మాట్లాడితే ప్రజలు తూ అని చెప్పి నీ ముఖంపై ఉంచేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికన్నా నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నేను దీనికంటే ముందు కూడా నీ పైన చెప్పిన, నువ్వు డ్రగ్స్ తీసుకుంటావు, ఆమ్స్టర్డామ్ పోయినావు, ఈ డ్రగ్స్ టెస్ట్ కోసము తర్వాత నా పైన డ్రగ్స్ టెస్ట్ చేయమని చెప్పి నువ్వు తర్వాత వచ్చి చెప్పినప్పుడు ఆమ్స్టర్డామ్ కి పోయి మొత్తం కూడా టెస్ట్ అన్ని చేయించుకొని క్లీన్ గా చేసుకొని నువ్వు మళ్ళీ తిరిగి వచ్చి డ్రగ్స్ టెస్ట్ నేను సిద్ధమని చెప్పినావు. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ ఇప్పుడు నువ్వు డ్రగ్స్ సేవిస్తున్నావు ఒక అనుమానాలు మాకు వస్తున్నాయి. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే డ్రగ్స్ టెస్ట్ కి రా, లేదా నీ పాస్పోర్ట్ ని బయట పెట్టు. అన్ని లెక్కలతో సహా చర్చకి నేను సిద్ధంగా ఉన్నా.
నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నీకు రైతుల పట్ల ప్రేమ ఉంటే, నిజంగా ప్రజల మీ పరిపాలనలో రైతుల సంక్షేమం కోసం నువ్వు పనిచేసి ఉంటే నువ్వు చర్చకి బయటికి రా. ఎవరు ప్రజాప్రభుత్వమా లేదా కసా బీజేపీ నేతల ప్రేరణతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాడులు జరుగుతున్నాయని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రజల కోసం పోరాడుతున్న బీఆర్ఎస్ నేతలపై దాడులకు ఉసిగొల్పడం బాధాకరమని అన్నారు. గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్, కౌశిక్ రెడ్డి వాహనంపై దాడులు జరిగినా పోలీసులు స్పందించలేదని విమర్శించారు. బీజేపీ కార్యకర్తలు కర్రలతో విధ్వంసం సృష్టించినా పోలీసులు అడ్డుకోలేదని ఆరోపించారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులపై నోటికొచ్చినట్లు మాట్లాడినా కేసులు పెట్టడం లేదని మండిపడ్డారు. కోపం వచ్చి రోషం వస్తుంది. ముఖ్యమంత్రి గారు ఇష్టం వచ్చినట్టు దూషణలు, బూతుల పర్వం తిడితే బాధలేదు, కానీ మా వాళ్ళు ఒక్క మాట చూపెడితే, రైతుల ముందు చూపెడితే బాధ అవుతుంది. అంటే మీకు ఒక రూలు, మా మీద కేసులు పెడతారు, మీ మీద పెట్టేవాళ్ళు లేరనా? ఖచ్చితంగా 2.5 ఏళ్ల తర్వాత వచ్చే పార్టీ, అధికారంలోకి వచ్చే పార్టీ మాదే. ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు కానీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ కరీంనగర్ దాడిని బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తున్నాం. ఓటరు సవరణ కార్యక్రమంలో తప్పిదాలు జరిగితే ఊరుకోబోమని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. పద్మారావు నగర్లోని ఎస్ఐఆర్ కేంద్రాన్ని సందర్శించిన ఆయన కార్యక్రమ నిర్వహణపై అధికారులతో చర్చించారు. ఓటర్ మ్యాపింగ్ విధానం, సిబ్బంది పనితీరుపై వివరాలు తెలుసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న సిబ్బందిని నియమించాలని ఎన్నికల కమిషన్ను కోరనున్నట్లు తెలిపారు. ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు అని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరణించిన వారి పేరు తొలగించేందుకు డెత్ సర్టిఫికెట్ అడగడం సరికాదన్నారు. ఓటు షిఫ్టింగ్ లో ఇంటి యజమాని వివరాలు అడగడం తప్పని అన్నారు. ప్రజలు తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. बताने सामने ठहरो। తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత భూసేకరణ అంశంపై ప్రభుత్వం బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను వెంటనే రైతులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీ పేరుతో జరుగుతున్న భూసేకరణను వ్యతిరేకించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు భూములు, వడ్ల కొనుగోళ్ల విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించాయని ఆరోపించారు. రైతుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. భూముల కోసం రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని సూచించారు. ప్రజా ప్రయోజనాల పేరుతో భూసేకరణ సరికాదని అన్నారు. बहुत सारे सिविल सोसाइटी के लीडर्स हैं, हर तरीके का तेलंगाना का पॉलिटिकल पार्टी यहाँ पे मौजूद है. हम सब हमारे किसान भाइयों के साथ खड़े हैं और जो ये फ्यूचर सिटी के नाम से किसानों का जमीन छीना जा रहा है, इसके हम विरोध में हैं और इसको बहुत ही बड़े तरीके से हम विरोध करेंगे. हम डिमांड करते हैं कांग्रेस सरकार से, आप फार्मर्स को छोड़ दीजिए. जो इनका पट्टा लैंड है इसमें वो अपने आप से खुद अच्छा पैसा कमा रहे हैं. आप इनकी मदद कीजिए, ज़्यादा इनको इरिगेशन फैसिलिटी दीजिए, ज़्यादा फ्री पावर दीजिए, ज़्यादा डेयरी फार्मर्स को इंकरेज कीजिए, वेजिटेबल फार्मर्स को इंकरेज कीजिए. इसके अलावा आप इनके ज़मीन छीनने का कोशिश कर रहे हो, हम हरगिज़ ये होने नहीं देंगे. हम किसान के साथ खड़े हैं. थैंक यू. जय तेलंगाना. देखिए, अनफॉर्चुनेटली जो तेलंगाना के फार्मर का
जो प्रोड्यूस है, जो भी उनका या तो खाद है, ये सरकार को खरीदना चाहिए था। पहले सरकारें खरीदती थी, अभी भी ये सरकार ने आश्वासन दिया था कि ये सारा का सारा प्रोड्यूस खरीदेंगे, लेकिन पिछले 15 दिन से तेलंगाना के हर ज़िले में बहुत ही ज़्यादा धूप है और इस कड़क धूप में हर जगह किसान खड़ा है। 7 किसानों का अनफॉर्चुनेटली वही परचेज सेंटर में उनका डेथ हुआ है। हम इसका विरोध कर रहे हैं, लेकिन ये सरकार बहुत ही बेरहम है, बिल्कुल आज तक खरीदारी में जो कुछ भी क्लैरिटी नहीं दे रही है। हम ये भी सरकार से डिमांड करते हैं, आप किसान के साथ खड़े हो जाइए और इनका जो भी प्रोड्यूस है वो पूरा का पूरा आखिरी दाने तक इसको खरीदिए। थैंक यू। जमीन है उसको सरकार बुरी तरीके से हड़प रहा है, और जो ये सरकार है, राहुल गांधी जी है, वो अपने हाथ में संविधान लेके लगातार हमारे किसान भाइयों को आश्वासन देते रहे कि आपका ज़मीन आपसे हम नहीं छीनेंगे, लेकिन जब ये सरकार में आए हैं पूरा का पूरा 30,000 एकड़ का ज़मीन छीनने का प्लान तेलंगाना सरकार बना रही है। और यहाँ आज बहुत सारे फार्मर्स हैं, बहुत सारे सिविल सोसाइटी के लीडर्स हैं, हर तरीके का तेलंगाना का पॉलिटिकल पार्टी यहाँ पे मौजूद है। हम सब हमारे किसान भाइयों హైదరాబాద్ లో విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ వంటి నగరానికి సైన్స్ సిటీ ప్రాజెక్ట్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం స్టార్టప్లు, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలను ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో సైన్స్ సిటీ ప్రాజెక్టును ప్రారంభించినట్లు తెలిపారు. ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. యువతలో సృజనాత్మకత పెంపొందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. విజ్ఞాన శాస్త్ర రంగంలో భారత్ ను ముందంజలో నిలపాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. స్టార్టప్స్ పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేస్తా ఉన్నాం. బిజినెస్ మాడ్యూల్ నుంచి మొదలు పెడితే స్పేస్ టెక్నాలజీ వరకు కూడా ఈరోజు భారత ప్రభుత్వము మరి ఏ రకంగా స్టార్టప్స్ని ఎంకరేజ్ చేస్తున్నారో, యువతను ఎంకరేజ్ చేస్తున్నారో మనం చూస్తా ఉన్నాం. ప్రపంచంలో స్పేస్ టెక్నాలజీలో మన దేశంలో వచ్చినన్ని స్టార్టప్ కంపెనీస్ ప్రపంచంలో ఎక్కడ లేవు. ప్రపంచంలో అతిపెద్ద జనాభా కలిగినటువంటి మనలాంటి పెద్ద దేశానికి తిండి గింజలు సరఫరా చేసేటువంటి స్థితిలో ఏ దేశం లేదు. కాబట్టి మన దేశ ప్రజలకు కావలసినటువంటి తిండి గింజలు ఉత్పత్తి చేసుకోవడం కోసం ఈరోజు వ్యవసాయ రంగంలో కూడా మరి అత్యంత మార్పులు తీసుకొస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈ సైన్స్ సిటీ మన హైదరాబాద్లో మరి శ్రీకారం చుట్టుకున్నాం. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎన్ వర్మకు టీడీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బాధితుల నుంచి ఆయన్ను తప్పించింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీలో వర్మ తీరుపై చర్చ జరిగినట్లు సమాచారం. ఫ్లెక్సీల వివాదం, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుతో జరిగిన తోపులాట ఘటనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పిఠాపురం టీడీపీలో కొత్త కమిటీని నియమించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని వర్మ తెలిపారు. కలిశాను, లోకేష్ గారితో డిస్కస్ చేశాం. ఏదైతే ఇక్కడ ఇబ్బందులు లేకుండా కూటమి ముందుకు వెళ్ళాలి, ఒక కమిటీని వేసి చేయమని చెప్పాను. నాకు కూడా కొంచెం టైం స్పెండ్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. చేయండి, నేను కూడా ఒక్కడిని కూడా చేయలేకపోతున్నానని చెప్పి చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు ఆ ప్రకటన వచ్చింది. పార్టీ నాతో సంప్రదించిన తర్వాతే లోకేష్ గారు ఆ ప్రకటన వచ్చే ముందు కూడా నాకు పల్లా శ్రీని గారు, నారాయణ గారు ఫోన్ చేసి చెప్పారు. చెప్పిన దాని ప్రకారం జరిగింది. పార్టీ సమీకరణాల సమయంలో కొన్ని రకాలుగా ఆలోచన చేస్తుంటారు. ఆ ఆలోచనకి ఎప్పుడు కూడా అనుగుణంగా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కేంద్ర పార్టీ అధ్యక్షుల ఆదేశాలు. వడ్ల కొనుగోలుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవని, ఏసీ గదుల్లో కూర్చుని మాట్లాడొద్దని విమర్శించారు. తాను చౌటుప్పల్లో రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నానని తెలిపారు. నెల రోజులైనా వడ్లు కొనడం లేదని రైతులే చెబుతారని పేర్కొన్నారు. మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలకు వచ్చి రైతుల సమస్యలు పరిష్కరించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచించారు. ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. పంట కొనుగోలులో జాప్యం రైతులను తీవ్రంగా నష్టపరుస్తోందన్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. రైతుల కష్టాలు తెలుసుకోవాలంటే క్షేత్రస్థాయికి రావాలని అన్నారు. బీఆర్ఎస్ రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. వడ్లు తెచ్చి 20 రోజులైంది. నిర్మల గారు మార్కెట్ కు వడ్లు తెచ్చి దాదాపు 24 రోజులు అయితా ఉంది. 24 రోజులైనా వడ్లు కొనే దిక్కు లేదు. 30 తారీఖు నాడు మాయిశ్చర్ చూసిండ్రు, ఇవాళకి కూడా కాంటా అయితలేదు. మాయిశ్చర్ పాస్ అయినాక కూడా 8 రోజులైనా కాంటా పెట్టే దిక్కు లేదు.
అంటే రైతులు 20 రోజుల నుంచి 30 రోజులు మార్కెట్లో పడిగాపులు కాస్తా ఉన్నారు. 44 డిగ్రీల ఎండకు మాడిపోతా ఉన్నారు. పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు. నీ ప్రభుత్వం యొక్క చేతగాంతనం వల్ల ఇలా రైతులు చాలా కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. అంటే వడ్లమ్ముకోవడానికి నెల రోజులు పడిగాపులు కాస్తే తప్ప వడ్లమ్ముకునే పరిస్థితి లేదు. ముందు మీరు మాయిశ్చర్ చూడడానికి 10 రోజులు తీసుకుంటున్నారు, సంచులు ఇయ్యడానికి వారం రోజులు తీసుకుంటున్నారు, కాంటా పెట్టడానికి వారం రోజులు తీసుకుంటున్నారు, కాంటా పెట్టినాక మిల్లుల దించడానికి ఇంకో వారం రోజులు పడుతుంది. ఆ మిల్లు దగ్గరికి పోయిన తర్వాత కూడా మీకు తాలుందని చెప్పి మిల్లులు 8 సంచులు 4 సంచులు 5 సంచులు లారీకి కటింగ్ పెడుతున్నారు. ఈడ తరుగు తీస్తున్నారు, ఆడ మిల్లులలో కోత పెడుతున్నారు. అంటే ఏం జరుగుతా ఉంది? మీకు వడ్లు కొనడం చేతనైతలేదా? నేను అడుగుతా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి, నువ్వు హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడు కాదు, రా గల్లీలకు రా, రైతులు వడ్లమ్మే కొనుగోలు కేంద్రాలకు రా, మార్కెట్ యార్డ్లకు వచ్చి రైతుల మధ్య రైతుల బాధలు విను, రైతుల కష్టాలు విను, సమస్యలు పరిష్కారం చేయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే